ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, నీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టుకొననిమ్ము, నా ఆజ్ఞలను గైకొనిన ఎడల నీవు బ్రతుకుదువు. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనము. సహోదరి సహోదరులారా, సొలొమోను తండ్రి దావీదు. సొలొమోను తన తండ్రి తనతో చెప్పిన మాటను ఇక్కడ తెలియజేస్తూ తన కుమారులకు ఉపదేశం చేస్తున్నాడు. దావీదు సొలొమోను తన హృదయంలో తన మాటలు నిలుపుకోవాలని మరియు అతని ఆజ్ఞలను పాటించాలని బోధించాడు. అదే విషయాన్ని సొలొమోను తన కుమారులకు తెలియజేశాడు. మరియు సొలొమోను తన కుమారులను దైవిక జ్ఞాన మార్గం నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగకూడదని, దేవుని ఆజ్ఞలను గట్టిగా పట్టుకోవాలని కోరాడు. సొలొమోను తన తండ్రి చెప్పిన మాటలు తన జీవిత అనుభవములో దేవుడు నేర్పిన అనేక విషయములను తన తరువాతి వారికి తెలియజేశాడు. ప్రియులారా, దేవుని మాటలను మీ మనస్సున నుంచుకొనుడి. ఆయన ఆజ్ఞలను మీ యొద్ద దాచిపెట్టుకొనుడి. ఆయన ఆజ్ఞలను మీరు మనస్సున నుంచుకొని ఎడల, మీ కనుపాప వలె ఆయన ఉపదేశమును కాపాడిన ఎడల మీరు బ్రతుకుదురు. మీ వ్రేళ్లకు వాటిని కట్టుకొనుడి, మీ హృదయమును పలక మీద వాటిని వ్రాసుకొనుడి. కీర్తనకారుడు ఈ విధంగా అంటున్నాడు, యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరుచుకొందురు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. నా పూర్ణ హృదయముతో నిన్ను వెతికి ఉన్నాను. నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరగనీయకుము. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను అని. ప్రియులారా, దేవుని ఉపదేశమును మరవకుడి. ఆయన ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుడి. అవి దీర్ఘాయువును, సుఖజీవముతో గడుచు సంవత్సరములను, శాంతిని మీకు కలుగజేయును. దయను సత్యమును ఎన్నడూనూ మిమ్మును విడిచిపోనీయకుడి. వాటిని కంఠభూషణముగా ధరించుకొనుడి. మీ హృదయమును పలక మీద వాటిని వ్రాసుకొనుడి. అప్పుడు దేవుని దృష్టి అందును మానవుల దృష్టి అందును మీరు దయనుంది మంచివారని అనిపించుకొందురు. యేసయ్య ఈ విధంగా అంటున్నాడు, నా యందు విశ్వాసముంచువాడు నా యందు కాదు, నన్ను పంపిన వాని యందే విశ్వాసముంచుచున్నాడు. నన్ను చూచువాడు నన్ను పంపిన వానినే చూచుచున్నాడు. నా యందు విశ్వాసముంచు ప్రతివాడు చీకటిలో నిలిచి ఉండకుండానట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను. ఎవడైనను నా మాటలు వినియు వాటిని గైకొనకుండిన ఎడల నేనతనికి తీర్పు తీర్చెను. నేను లోకమునకు తీర్పు తీర్చుటకు రాలేదు గాని లోకమును రక్షించుటకే వచ్చి తిని. నన్ను నిరాకరించి నా మాటలను అంగీకరింపని వానికి తీర్పు తీర్చువాడొకడు కలడు. నేను చెప్పిన మాటయే అంత్యదినమున వానికి తీర్పు తీర్చును. ఏలే అనగా నా అంతట నేనే మాట్లాడలేదు. నేను ఏమనవలెనో ఏమి మాట్లాడవలెనో దానిని గూర్చి నన్ను పంపిన తండ్రియే నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. మరియు ఆయన ఆజ్ఞ నిత్యజీవమని నేను ఎరుగుదును గనుక నేను చెప్పు సంగతులను తండ్రి నాతో చెప్పిన ప్రకారము చెప్పుచున్నానెను. ప్రియులారా, యేసుక్రీస్తు శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగల వానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందిన వాడై మెల్కీసెదకు యొక్క క్రమములో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారికందరికీ నిత్యరక్షణకు కారకుడాయను. అపోస్తలుడైన పౌలు తిమోతికి వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు, క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యం నుండి నీవెరుగుదువు గనుక నీవు నేర్చుకొని రూఢి అని తెలుసుకొన్నవి ఎవరి వలన నేర్చుకొంటివో ఆ సంగతి తెలుసుకొని వాటి యందు నిలకడగా ఉండుము. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది అని. సహోదరి సహోదరులారా, యథార్థమైన హృదయము గలవారై భయముతోనూ వణుకుతోనూ క్రీస్తునకు వలె శరీర విషయమై మీ యజమానులైన వారికి విధేయులై ఉండుడి. మనుష్యులను సంతోషపెట్టువారు చేయునట్లు కంటికి కనబడుటకే కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనఃపూర్వకముగా జరిగించుచు మనుష్యులకు చేసినట్టు కాక ప్రభువునకు చేసినట్టే ఇష్టపూర్వకముగా సేవ చేయుడి. దాసుడైనను స్వతంత్రుడైనను మీలో ప్రతివాడును ఏ సత్కార్యము చేయునో దాని ఫలము ప్రభువు వలన పొందునని మీరు ఎరుగుదురు. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి.
పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ మాటలను మా మనస్సున ఉంచుకోవాలని, నీ ఆజ్ఞలను మా యొద్ద దాచిపెట్టుకోవాలని, మా కనుపాప వలె నీ ఉపదేశమును కాపాడిన ఎడల మేము బ్రతుకుదుమని నీవు తెలియజేశావు. తండ్రి, నీకు స్తుతులు. దేవ, మేము నీ ఎదుట పాపము చేయకుండానట్లు మా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని నీ వాక్యము చేత మా నడతను శుద్ధిపరుచుకునే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని, మేము నేర్చుకొని రూఢి అని తెలుసుకున్నవి ఎవరి వలన నేర్చుకుంటేమో ఆ సంగతి తెలుసుకొని వాటి యందు నిలకడగా ఉంటూ మనుషులకు చేసినట్టు కాక నీకు చేసినట్టే ఇష్టపూర్వకంగా సేవ చేసే వారముగా ఉండుటకు కృపచూపమని, మాలో ప్రతి ఒక్కరిని నీకు విధేయులుగా నీవే మార్చమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.